V10 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మీకు మీరుగా తప్పుకుంటేనే గౌరవం, బడాబాపులకు సీఎం రేవంత్ హెచ్చరిక. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది బీజేపీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో విలేకరుల సమావేశం. నల్గొండలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కూల్చివేత తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటూ డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్లు అక్రమ నిర్మాణాల నుంచి తాముగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని చెప్పారు. నిబంధనలకు బేఖాతారు చేస్తూ కట్టిన నిర్మాణాలను కూల్చివేయడం తప్పదన్నారు. వాటిపై కోర్టుకు వెళ్లి విడిచిపెట్టే సమస్య లేదని, న్యాయస్థానాల్లోనూ పోరాడతామని స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాలను ఆక్రమించుకోవడంతో వరదలు వచ్చి పేదలు ఇళ్ల మునుగుతున్నాయన్నారు. చెరువులు నాలాలను ఆక్రమించి కట్టిన వాటిని తొలగించేందుకు హైడ్రాన్ ఏర్పాటు చేశామన్నారు. ఇక చెరువులను పూర్వ స్థితిలోకి తీసుకువెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఆక్రమణను తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని 11,000 మంది నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా, పచ్చడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులను కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. నిన్న మీరందరూ చదివి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా, హైడ్రా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల గూలుస్తున్నాడు అని. నేను ఒక్క మాట అడగదలుచుకునే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని, 1908లో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి 100 కోట్ల రూపాయల నాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించింది. అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసింది. ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు వచ్చేది కాదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూతా బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపింది. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవడెవడో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు, కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వస్తే తడిసి ముద్దాయి అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాద్ నగరంలో అయినా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించినాం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా
వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా FTL లో గాని బఫర్ జోన్ లో గాని నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇదే కాదు, ఇవాళ మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం, కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది. ఇవాళ మన బతుకులను చిందర వందర చేస్తున్నాయి. నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది. అక్కడ పంటలు కూడా విషమయమైపోయినాయి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి, మూసిని ప్రక్షాళన చెయ్యండి అని. అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసిని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ని అభివృద్ధి చేసి పేద వాళ్ళకి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం. మరి ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. రూపాయి కూడబెట్టి గుడిసెలేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అట్లాంటి కార్యక్రమాలలో ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి. అదే విధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మూసీలు, FTL, బఫర్ జోన్, నాలాలో ఉన్న వాళ్ళు తొలగించండి. ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది. కానీ FTL, బఫర్ జోన్, నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు. ఇవ్వాలి, కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించండి. మన రాష్ట్రంలో గంజాయి మాట ఎత్తాలన్నా, డ్రగ్స్ గురించి ఆలోచన చెయ్యాలన్నా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రత్యేక ప్రసారంలో చూద్దాం. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదో స్పీకర్ గారి దగ్గర పెండింగ్ ఉంది, దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పి ఒక కారణంతో మరి కౌశిక్ రెడ్డి గారు మేమిద్దరం కూడా మరి కోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది. దానిపైన స్పష్టమైన తీర్పు అసెంబ్లీ సెక్రటరీ గారికి డైరెక్షన్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా తెలిసిన విషయమే. 4 వారాల లోపల మరి షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు. చర్య తీసుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించమని చెప్పారు. మరి సెక్రటరీ గారిని డైరెక్ట్ చేశారు. దాంట్లో ఈ యొక్క ఇమీడియట్గా మరి స్పీకర్ గారు ముందు మరి యొక్క పిటిషన్స్ అన్ని ముందు పెట్టి 4 వీక్స్ లోపల షెడ్యూల్ ప్రకటించకపోతే సుమోటోగా తీసుకొని హైకోర్టే దీనిపైన చర్య తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో కూడా చాలా చాలా చక్కగా విత్ డ్యూ రిగార్డ్స్ టు ది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కింద అసెంబ్లీని గౌరవిస్తూ, అంటే లెజిస్లేచర్ని గౌరవిస్తూ మరి చక్కటి నిర్ణయాన్ని ఇచ్చింది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశం అంతా కూడా దీన్ని స్వాగతించారు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే మేము కూడా మా బాధ్యతగా పిటిషనర్స్గా తప్పకుండా మరి స్పీకర్ గారి కార్యాలయంలో సెక్రటరీ గారికి ఈరోజు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి తక్షణం మరి కాలయాపన చేయకుండా మళ్ళీ ఇంకా దీంట్లో లూప్ హోల్స్ వెతికే విధంగా, కాలయాపన చేసే విధంగా మాకు ఇంకా కంప్లీట్
మాకు జడ్జిమెంట్ రాలేదనే విధంగా మేము చూస్తూ ఉన్నాం, 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మరి వ్యక్తులు, మరి అసెంబ్లీ వ్యవహార శాఖ మంత్రి ఉన్నటువంటి అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ కానివ్వండి, మరి అదేవిధంగా గతంలో మంత్రిలుగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా మాకు జడ్జిమెంట్ కాపీ రాలేదు అని ఏదో దీన్ని టైంపాస్ చేసే విధంగా వాళ్ళ యొక్క మాటలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఎలాంటి అంటే ఎప్పుడైతే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కానీ ఎంపీగా ఎన్నుకోబడ్డప్పుడు ఇమీడియట్గా ఆ మూమెంట్ ఉండే వారికి సర్టిఫికేట్ ఇచ్చేసి ఈ రకంగానైతే అన్ని మరి హోదాలు అన్ని యొక్క అవకాశాలు కల్పిస్తారు. అదేవిధంగా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన బాధ్యత మరి స్పీకర్ గారి కార్యాలయం కానీ స్పీకర్ గారి పైన ఉంది. కాబట్టి వారిని గుర్తు చేయడానికి తప్పకుండా మరి తక్షణం దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది. మేము మొన్న కూడా మాట్లాడినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేశాం, కేవలం 4 వారాలు ఉన్నది కాబట్టి 4 వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా షెడ్యూల్ ప్రకటిస్తే మన శాసనసభ అంటే లెజిస్లేచర్ యొక్క గౌరవాన్ని కాపాడడం వాళ్ళం అవుతాం. దీని యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క ప్రతిష్టని, దాని యొక్క స్పిరిట్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా గతంలో మేము బీఆర్ఎస్ పార్టీస్ డిమాండ్ చేశాం, మిగతా 7 సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా ఆల్రెడీ స్పీకర్ గారి కార్యాలయంలో ఆల్రెడీ స్పీకర్ గారికి మా అందరి చేతుల మీదుగానే అందరం శాసనసభ్యులు మనం వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా ఈ 4 వారాల్లో తీసుకొని షెడ్యూల్ ఇస్తే మరి మన యొక్క లెజిస్లేచర్ గౌరవాన్ని కాపాడడం వాళ్ళం అవుతామని చెప్పేసి నేను స్పీకర్ గారిని మరి పర్సనల్గా కూరదలుచుకున్నాం. కానీ ఈరోజు స్పీకర్ గారు సెక్రటరీకి మేము కోరుతా ఉన్నాం తక్షణం ఆ చర్య తీసుకోవాలని చెప్పేసి. అయితే దీనిపైన మరి నిన్న అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మరి వారు నిజంగా వారంటే హై రిగార్డ్స్, అంటే మాకు గౌరవం ఉండే, ఎందుకంటే గతం నుంచి కూడా వారు అపారమైన అనుభవం ప్రజాక్షేత్రంలో మరి చక్కటి పేరు గడించినటువంటి నాయకుడిగా శ్రీధర్ బాబు గారికి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా మేము భావిస్తాం. కానీ వారు నిన్న మాట్లాడిన మాటలతోని వారి క్రెడిబిలిటీని కోల్పోతా ఉన్నారు. వారిపైన ప్రజలకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకుంటున్న విధంగా నిన్న శ్రీధర్ బాబు గారి మాటలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. హైకోర్టు ఇంత స్పష్టంగా కేటగిరికల్గా తీర్పునిస్తే దీన్ని కంప్లీట్ చదువుతాం, మాకు అయినా సమయము 4 వారాల్లో పట్టు ఇవ్వాలని కోర్టు క్లియర్గా చెప్తే 10 షెడ్యూల్లో మాకు టైం ఫ్రేమ్ ఏం లేదు, యాక్షన్ తీసుకోవాలని ఏం లేదు, వారాలు ఉంటాయా, సంవత్సరాలు ఉంటాయా, మరి నెలలు ఉంటాయా, సంవత్సరాలు ఉండాల్సిన టైం లిమిట్ ఏమి లేదు మాకు అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సరే వేరెవరో మాట్లాడుతారంటే అర్థం ఉంటుంది, మరి అర్థం లేని మాటలు మాట్లాడతారు. కానీ యాజ్ ఎ లెర్న్డ్ పర్సన్, యాజ్ ఎ లెర్న్డ్ లీడర్గా ఆయనకి ఒక గతంలో పనిచేసినట్టు అనుభవం ఉన్నది. వారు స్వతహాగా కూడా మరి లా చదివినటువంటి మరి వ్యక్తిగా మరి ఈ రకంగా మాటలు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం కలిగింది. మరి వారు సభా సాంప్రదాయాన్ని, సభ యొక్క గౌరవాన్ని, అసెంబ్లీ లెజిస్లేటివ్ గౌరవాన్ని కాపాడే విధంగా వారి చర్యలు ఉంటాయేమనుకున్నాం. కానీ ఈ రకంగా దాటివేసే ధోరణిలో మాట్లాడడాన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దాన్ని అంటే ఎట్లయిపోయిందంటే శాస్త్రం చెప్పే బల్లి కుడుదల పడ్డట్టు ఉంది. అంటే వారు ఇంత చక్కగా అన్ని తెలిసిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం, మరి కోర్టుని గౌరవిస్తూ అనుకుంటేనే మరి కోర్టుని అగౌరవపరిచే విధంగా మాటలు మాట్లాడినారు. వారు శ్రీధర్ బాబు గారు కూడా స్పష్టంగా వారు కూడా తెలుసు, సుప్రీంకోర్టు యొక్క ఫుల్ బెంచ్ ఈ యొక్క అనర్హత పిటిషన్స్ పైన గతంలో చాలా క్లారిటీగా తీర్పు ఇచ్చింది 3 నెలల లోపల. ఎందుకంటే ఒక శాసనసభ్యుడికి కానీ పార్లమెంట్ సభ్యుడికి కానీ 5 సంవత్సరాలు మనకి డ్యూరేషన్ ఉంటుంది. సంవత్సరాల కొద్దీ మీరు దీనికి కాలయాపన చేస్తే స్పీకర్ గారు, ఎనీ స్పీకర్ లైక్ పార్లమెంటరీ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ దీనిలో ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ మరి సరిదిద్దే ఒక అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్తో పాటు చీఫ్ జస్టిస్ కూడా మరి కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసిన సంగతి పదే చాలా సందర్భాల్లో చూసాం. వారు కూడా తెలుసు. ఈరోజు చట్టం ఈరోజు అమల్లో ఉంది. హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు మాకు మార్గదర్శకం, దాని అనుగుణంగా ఈ తీర్పునిస్తున్నామని చెప్పారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది బీజేపీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. मित्रों, श्री राहुल गांधी जी अपने चिर परिचित अंदाज में विपक्ष में हैं और चित्र विचित्र प्रकार से भारत विरोधी विश्व अमन में संलग्न है.
परंतु इस बार जो हुआ है वो अपने आप में बहुत गंभीर और पूरे देश के लिए विचारणीय है। वे भारत के इतिहास के पहले नेता प्रतिपक्ष बने हैं जिन्होंने किसी घोषित भारत विरोधी सांसद के साथ मुलाकात करके अपने मधुर मनोभावों की अभिव्यक्ति की है। अमेरिकी सांसद इलान उमर जो भारत विरोधी वक्तव्यों और स्टैंड के लिए विख्यात ऑब्लिक कुख्यात हैं, जिनके की विषय में एक सर्वविदित सत्य है कि पाकिस्तान गवर्नमेंट के द्वारा ले जाए गए उन चुनिंदा अमेरिकी सांसदों में से एक थी जिन्हें पाक अधिकृत कश्मीर में ले जाकर पाकिस्तान की गवर्नमेंट की तरफ से विजिट कराया गया था। ये अनेक मौकों के ऊपर ऐसे बयान दे चुकी हैं जो सीधे मुस्लिम ब्रदरहुड और आईएसआई के लिए प्रत्यक्ष अथवा परोक्ष रूप से सहानुभूति दर्शाते हैं। राहुल गांधी जी भारत के इतिहास के पहले नेता प्रतिपक्ष बन चुके हैं जिनका नाम एक समय पर पाकिस्तान ने संयुक्त राष्ट्र संघ में भारत विरोधी अपने वक्तव्य में प्रयोग किया था, और आज अपने उनके भारत विरोधी मित्रों की श्रृंखला में एक और उपलब्धि राहुल गांधी को प्राप्त हुई है। ही हैज फर्दर एडेड अनदर फेदर टू हिज कैप ऑफ एंटी इंडिया फ्रेंड्स, जब पन्नू ने उनकी तारीफ की है, यानी पाकिस्तान से लेके पन्नू तक के और इलान उमर तक उनकी तारीफों में जो पुल गढ़े जा रहे हैं उसमें एक नया नाम और भी है। ये जनाब हैं मुशफिकुल फजल। ये वो पत्रकार हैं, आप सबको ध्यान हो, जिन्होंने व्हाइट हाउस की प्रेस कॉन्फ्रेंस में और यूएन स्पोक्स पर्सन से अरविंद केजरीवाल के बारे में, अरेस्ट के बारे में सवाल पूछा था। ये है वो महोदय। अब आइए साहब, और ये महोदय जो हैं, देखिए कितने मधुर भाव से सेल्फी ले रहे हैं राहुल गांधी जी के साथ। और राहुल गांधी जी और उनके चच्चा जो बता चुके थे कि वेस्ट वाले अरब से आए हैं। నల్గొండలో ప్రెస్ మీట్ లో మీడియాను ఉద్దేశించి మాట్లాడారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఒక్క మాట చెప్పాలంటే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఒక గోడలన్నీ కూడా ఫంగస్ వచ్చి ఇళ్లకు నీళ్ళు వచ్చి గుడిసెలు రేకుల షెడ్లు దుర్గంధపూరితంగా మారిపోయినాయి. మామూలు జనాలు కాకుండా జనాలంటూ వస్తే 15 రోజులు 20 రోజులు వ్యవస్థలు ముఖాలు లేవు, బోన్సన్ని కూడా నొప్పి పెట్టినాయి. ఎప్పుడు చూడలే ఇట్టాడు అని చెప్పి వైరల్ ఫీవర్స్ కి ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ అయితలేదు, మామూలు జనాలకు ఆరోగ్యశ్రీ అట్రాక్ట్ కాదు. ఆయుష్మాన్ భారత్లో ఇలాంటి వాటికి స్కోప్ ఉన్నప్పటికీ కూడా మా దగ్గర గొప్ప స్కీమ్ ఉంది, వాళ్ళ స్కీమ్ మాకేందన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఊర్లో ఏదైనా వైరల్ ఫీవర్ అన్ని కుటుంబాలు రాకుండా పోతుంది. గ్రామాలే దవాఖాన పాలవుతుంది, వరుస పెట్టిపోతుంది, ముని పెట్టినట్టే. ప్రభుత్వం దీని మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టట్లేదు. అట్లా పేపర్లు రాయించుకోవడం, ఇవాళకి మేము రిక్రూట్ చేస్తామని చెప్పడం చేస్తుంది తప్ప ఎక్కడ లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు మొన్న ట్రాన్స్ఫర్స్ ఏదైతే చేసిండ్రో, ఎక్కడ పేషెంట్లు అవసరం ఉంటుందో అక్కడ డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి,
మిగతా పారామెడికల్ సిబ్బంది ఉండాలి. కానీ ఇద్దరు చేశాడు, ఎట్లా పద్ధతి చేశాడు. పేషెంట్ వచ్చాక డాక్టర్ లేరు, డాక్టర్ అడిగి పేషెంట్ లేరు. ఇట్లా మొత్తం ప్రతి ఊర్లలో ప్రతి పట్టణాలలో కోట్ల రూపాయలు ఇవాళ ప్రైవేటు దవాఖాన పాలవుతున్న విషయం ఇవాళ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. మనం ఈ ఖమ్మం పోయినా వరదలలో పోయినప్పుడు కూడా వరద సమస్య ఈ సమస్య ఎక్కువ చెప్తున్నారు. మేము మెలుకు పోయినా లేకపోతే మాద్దారి పోయినా కూడా వరద సమస్య కంటే ఎక్కువ ఈ సమస్య చెప్తున్నారు. మేము మొన్న పట్టణంలో చెరువుల పక్కకున్న ఇల్లు కూడగొడుతున్నారు, చెరువులు నిండిపోయి మొత్తం కాళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పిపోతే కూడా ఇదే సమస్య చెప్తున్నారు. నేను ఒకటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, నియమనిషాలు లెక్క పెట్టకుండా ఈ డిపార్ట్మెంట్ 24/7 365 days పనిచేస్తే తప్ప ఈ డిపార్ట్మెంట్ నడవదు. కానీ ఎక్కడ కమిట్మెంట్ ఉన్నటువంటి పనిచేయాలని తపన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టుగా కనబడతలేదు. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, అది మీ విధానపరమైన అది కానీ మాకు సంబంధం లేదు. కానీ ఎక్కడో కాడ సమీక్ష జరగాల్సి ఎక్కడైతే ఉన్నది, మందులు ప్రొవైడ్ చేసి ఎక్కడ ఉన్నది. అవసరమైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండు, ప్రతి నిత్యం నా బల్లాలను అందుబాటులో ఉంటా, ఎవరికి ఏ అవసరమన్నా కూడా మేము పరిష్కరిస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరు, సీఎం యూనిఫామ్ కూడా చక్కగా లేవు, కొన్ని ప్రొసీజర్స్ ఉండవు, కొన్ని దవాఖానలకి ఉండవు, ఉన్నవాటి కూడా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. 15,000 రూపాయలకు పనిచేసి ల్యాప్టాప్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరులో పర్యటించనున్నారు. ఇక వైఎస్ జగన్ నిన్న సాయంత్రం బెంగళూరు నుండి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిని తన నివాసం నుండి బయలుదేరి గుంటూరు సబ్ జైలుకు వైఎస్ జగన్ చేరుకుంటారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను జగన్ పరామర్శించారు. ఇక అనంతరం అక్కడ నుండి బయలుదేరి ఎస్వీఎన్ కాలనీలో క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబరెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబరెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఇక అక్కడ మధ్యాహ్నం బయలుదేరి నేరుగా తాడేపల్లి చేరుకుంటారు. మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ తనను ఏ రోజు అరెస్ట్ చేశారు? ఇదే మనిషి నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ను ఒక దళితుడిని, సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు. కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. అది 4వ తారీఖు రాత్రి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలను వణికించిన వరదలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవడానికి తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలోని వరద బాధితులకు ఇటీవల ఆయన కోటి విరాళం ప్రకటించారు. తాజాగా బుధవారం ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి ఇచ్చారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై కొద్దిసేపు చర్చించినట్లుగా సమాచారం. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తో రోహిత్ శర్మకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 5 సార్లు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించిన ఘనత హీట్ మ్యాన్ ది. అదే గతేడాది ఎంఐ యాజమాన్యం అనూహ్యంగా రోహిత్ కు కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబైలో ఈ స్టార్ ప్లేయర్లు భవితవ్యంపై చర్చ మొదలైంది. వచ్చే ఏడాది మేఘావేళ ఉండడంతో చర్చలు తారాస్థాయికి చేరాయి. ఇక హీట్ మ్యాన్ ఐఎంలో కొనసాగుతాడా, ఫ్రాంచైజీ అతడిని వదిలేస్తుందా, రోహిత్ వేరే జట్టుకు వెళ్లిపోతాడా అనే పలు ప్రశ్నలు అభిమానులకు తొలచివేస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ముంబైలో రోహిత్ శర్మ కొనసాగడంపై తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐతో హీట్ మ్యాన్ ప్రయాణం ముగిసినట్లేనని చెప్పాడు. ఇక ఈ మాజీ కెప్టెన్ ఈసారి ఎంఐ రిటైన్ చేసుకోదని పేర్కొన్నాడు. రోహిత్ కు ఆ జట్టులో కొనసాగడం ఇష్టం లేదని చెప్పాడు. ఫ్రాంచైజీ అతడి విడుదల చేయవచ్చని తెలిపాడు. తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసిన వీడియోలో ముంబైలో రోహిత్ భవితంపై చోప్రా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కూడా తమ ఒకరోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. దీని తాలూకు 11,6,83,571 చెక్కును పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతికి అందజేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం జరిగిన ఎస్ఐ పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి డీజీపీ జితేందర్ తెలంగాణ పోలీస్ తరపున చెక్ అందించడం జరిగింది. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రెండు ప్రధాన పార్టీలు డెమోక్రటిక్, రిపబ్లికన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వరుసగా రెండవసారి గెలిచి అధికారం చేజించుకోవాలని డెమోక్రాట్లు భావిస్తుంటే 2020లో చేజారిన అధికారాన్ని తిరిగి సాధించాలని రిపబ్లికన్లు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ బుధవారం తొలి డిబేట్ లో పాల్గొన్నారు. ట్రంప్ తో జరిగిన ఈ ముఖాముఖి చర్చలో కమలా ధీటుగా బదిలిచ్చారు. ఇలా ఈ డిబేట్ లో ట్రంప్ పై ఆమె చేస్తున్న ఎదురుదాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కమలా నిజమైన అధ్యక్ష అభ్యర్థి అంటూ పొగిడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కమలా హ్యారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థికి అనిపించారు. ఈ ఏడాది చివరిలో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు కావచ్చంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గెస్ట్ హౌస్ లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాటు చేసిన పార్టీకి సినీ పరిశ్రమలో పలువురు వ్యక్తులు హాజరైనట్లుగా సమాచారం. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలోని ఓ గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ పార్టీలో గంజాయి, సిగరెట్లు తదితర నిషేధిత పదార్థాలను విచ్చలవిడిగా వినియోగించినట్లుగా తెలుస్తుంది. పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ఓజీ పోలీసులు మొత్తం 18 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 6 యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 45 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఈ సిగరెట్లను, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఆపై వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీకు మీరుగా తప్పు ఒప్పుకుంటేనే గౌరవం, బడాబాపులకు సీఎం రేవంత్ హెచ్చరిక. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది బీజేపీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో విలేకరుల సమావేశం. నల్గొండలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.